హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ శేఖర్ ఛానల్. బాసరా దేనికి వచ్చామని అడిగారు కదా, మా జన్నుగాడికి అక్షరాభ్యాసం చేస్తున్నాం అనమాట సరస్వతి టెంపుల్లో. సో టెంపుల్ కి కాబట్టి ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యారు అందరూ. కనిపిస్తున్నారా అందరూ? హాయ్ హాయ్. ఇగో మా జున్ను కూడా చాలా ట్రెడిషనల్ గా రెడీ అయింది. అక్షరాభ్యాసం సరస్వతి టెంపుల్ ఎవరికంటే ఇదిగోండి మా జన్నుగాడికి. హాయ్ చెప్పు కన్నయ్య, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చిరు చెప్పు, చెప్పు లవ్ యూ చెప్పు, లవ్ యూ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేస్తాం. మేము బాసరాలో ఈ లాడ్జ్ లో దిగాము. పెట్టుకుంటున్నారు చిన్న పెట్టుకుంటారు. మీరు పెట్టుకోవడం మేమందరూ పెట్టుకుంటే ఇటు పెట్టుకోవచ్చు. ప్యాకెట్ ఇలాగే రండి, పెట్టుకోవచ్చు. పెట్టుకోండి, మనందరూ పెట్టుకోవాలి. లాస్ట్ ఎంత ఇచ్చింది? దానికి ఆకలిస్తుంది. అది చూస్తున్నాడు ఏదో ముందు చూస్తున్నాడు. గుడ్. వావ్ చిన్ని, వావ్ చిన్ని బ్యాగ్లో మా జన్నుగడ అక్షరాభ్యాసం కి కావాల్సిన పూజా సామాన్లు, దాంతో పాటు వాటితో పాటు అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. ఇది చూడండి మా జన్నుగాడి ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది శ్రీకాకుళం నుంచి వాళ్ళ తాత కొనిచ్చారనమాట. ఓకే. మా అఖిల్ గారి పెన్నులు, ఇంకా ఈ బ్యాగ్ లో వచ్చే వాళ్ళకి పంచడానికి గిఫ్ట్స్ అన్నమాట. దాంట్లో ఒక పలక, స్లేట్ పెన్సిల్స్, పసుపు కుంకుమ, పెన్సిల్, ఫ్రూటీ, చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ ఎరేజర్. ఓకే, అయిపోయిందా? సో ఫ్రెండ్స్, బాసరా ట్రిప్ అయిపోయింది. రిటర్న్ వీడియో అన్ని అప్లోడ్ చేద్దాం అనుకున్నాం, కానీ చాలా అందరం అలసిపోయాం అనమాట. ఏమీ తీయడం అవ్వలేదు, వీడియోస్ అప్లోడ్ చేయడం. మెయిన్ గా టెంపుల్ పూజ ఎలా జరిగింది ఏంటి అనేది డీటెయిల్ గా వీడియో తీద్దాం అనుకున్నాము, కానీ అవ్వలేదు. ఫోన్ ఎలా ఉండదు కదా టెంపుల్స్ లో. కానీ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే లోపల టెంపుల్ వాళ్ళది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, కానీ మేము ఏమనుకున్నామనంటే అది అమౌంట్ ఇచ్చి మనం తీసుకోవచ్చు ఫొటోస్ అనేవి మాకు తెలీదు. సో ఏంటంటే పేపర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే వచ్చి తీస్తున్నారు అని అనుకున్నాం. సో ఏమైందంటే పూజ అంతా అయిపోయాక బయటకు వచ్చాక తెలిసింది ఒక ఫోటో కాస్ట్ 100 రూపీస్ ఇచ్చి తీసుకున్నాం అనమాట. ఆ ఫొటోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి. బాసర్లో పూజ కాస్ట్ అవన్నీ మీకు డీటెయిల్ గా పెడతాను. మేమైతే ఏం తీసుకున్నామంటే 1000 రూపీస్ అనమాట పేరెంట్స్ కి. అక్క బావది 1000 ఈచ్ వన్. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఈచ్ వన్ 100 రూపీస్. దీంట్లో ఏంటి అని అంటే మనం టెంపుల్ లోపల కూర్చొని అమ్మవారి ఎదురుగా
మనం అక్షరాభ్యాసం అనేది చేసుకోవచ్చు. సో మేము అయితే అయింది అనేసి అదే టికెట్స్ తీసుకుని అవే బుక్ చేసుకుని అక్కడికే వెళ్ళామన్నమాట. చాలా బాగా జరిగింది పూజ. అమ్మవారి ఎదురుగా కూర్చొని చాలా సరదాగా అయిపోయింది. డిస్క్రిప్షన్ లో మీకు పెడతాను డీటెయిల్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో గైస్, ఇలా అయింది బాసరా ట్రిప్. బాయ్ బాయ్.